నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ అసలు యాంజియోప్లాస్టీలు చేయడంలో కార్డియాలజిస్టులకి ఒక కష్టమైన ఒక ఎలిమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎలిమెంట్ అని ఎందుకన్నానంటే ఇది పీరియాడిక్ టేబుల్లో ఉంటుంది. ఆ ఎలిమెంట్ని కాల్షియం అంటారు. పీరియాడిక్ టేబుల్లో 20వ స్థానంలో ఉంటుంది. ఈ కాల్షియం అనే చిన్న ఎలిమెంటు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులని స్టెంట్ వేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితులకు నెడుతుంది, కొంత నైట్ మేర్స్కి దారితీస్తూ ఉంటుంది. అది ఆ కాల్షియం అనేది ఎందుకు అట్లా చేస్తుంది, ఎందుకు దాన్ని కాల్షియంని ఎత్తుక్కోవడానికి ఒక చిన్న ఎలిమెంట్ని జయించడానికి ఎందుకు అంత కష్టాలు పడుతున్నాం, ఇప్పుడు దాంట్లో ఉన్న పరిశోధనలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఏంటి, ఇవన్నీ మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఈ కాల్షియం అనేది ఏంటంటే నార్మల్గా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ కొలెస్ట్రాల్ లోపల కాల్షియం వచ్చి చేరుతుంటుంది. అంటే మనకి రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నంత మాత్రానే ఈ కాల్షియం చేరాలని లేదు. కాల్షియం నార్మలే ఉంటుంది రక్తంలో. కాల్షియం నార్మల్గా ఉన్న వాళ్ళలో కూడా ఈ రక్తనాళంలో కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిన చోట కాల్షియం డిపాజిట్ అవుతూ ఉంటుంది. నార్మల్గా ఈ కాల్షియం అనేది చాలా టఫ్ ఎలిమెంట్, అందుకే బోన్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అందుకని బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఈ కాల్షియం ఎప్పుడైతే మనకి కొలెస్ట్రాల్ ప్లాక్లో డిపాజిట్ అయిపోయిందో అప్పుడు ప్లాక్లు చాలా దుర్భేద్యంగా మారిపోతాయి. అంటే మనం బెలూన్ సహాయంతో పెద్దగా చేసినప్పుడు ఆ కాల్షియం ఏంటంటే ఒక రాయిలాగా ఉండిపోతుంది అనమాట. అంటే మనం ఎంత గట్టిగా బెలూన్ చేసినా కూడా రక్తనాళం చిట్లిపోవడం, పగిలిపోవడం జరుగుతుంది, కానీ ఆ రాయి అనేది ఈల్డ్ కాదు, అంటే పెద్దగా అవ్వదు. అది పెద్దగా అవ్వలేదనుకోండి, మనకి స్టెంట్ పెద్దగా అవ్వదు. స్టెంట్ పెద్దగా అవ్వలేదనుకోండి, మనకి సరైన పరిమాణంలో స్టెంట్ పెద్దది కాకపోతే కొన్నిసార్లు మళ్ళీ స్టెంట్ లోపల క్లాట్ ఫామ్ కావడం, మళ్ళీ రీబ్లాక్స్ రావడం, ఇలా జరుగుతూ ఉంటుంది. అది కాల్షియం అంటే. రక్తనాళం గోడల్లో ఉండే కాల్షియము అంత ఇంపార్టెంట్ కార్డియాలజిస్టులకి, స్టెంట్లు వేసే వాళ్ళ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులకి మాకు ఒక నైట్ మేర్ లాంటిది కాల్షియం. అయితే ఈ కాల్షియం ఎంతమందిలో ఉంటుంది అని అంటే ఒక 25 నుంచి 30% మంది స్టెంట్లు వేసుకునే వాళ్ళలో ఈ కాల్షియం ఉంటుంది. అయితే ఆల్మోస్ట్ ఒక సీరియస్గా ఉండేది ఏంటంటే ఒక 10% మందిలో సీరియస్గా కాల్షియం ఉంటుంది, అదే ఎక్కువగా ఉంటుంది అనమాట. మోడరేట్ నుంచి సివియర్ కాల్షియం ఉంటుంది. ఇంతకుముందు ఎవరికి తెలిసేది కాదు అది. ఇప్పుడు ఎందుకు తెలుస్తుందంటే అసలు బ్లాక్ ఉన్నా లేకపోయినా సిటీ కాల్షియం స్కోర్ ఉంది చెక్ చేయించుకున్నారనుకోండి, ఆ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంటే కనుక మనకు బ్లాక్ ఉన్నట్టు అని అనుకుంటాం కదా. అప్పుడు మనకు చూసేది ఆ కాల్షియం స్కోర్ అనమాట. ఆ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉందనుకోండి మనకు తెలిసిపోద్ది. అదేవిధంగా మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు మనం ఒక మెడిసిన్ని ఎక్కించి ఆ రక్తనాళాన్ని కనిపించేటట్టు చేస్తాం అనమాట. అసలు మనం మెడిసిన్ ఇంకా ఇవ్వకుండానే మన రక్తనాళం గోడ కనపడుతుంది అనుకోండి, అది కాల్షియం అనమాట. నార్మల్గా రక్తనాళం గోడ ఎక్స్రేలో కనపడదు. అలా కాకుండా మనకు ముందే కనపడుతుంది అనుకోండి రక్తనాళం గోడ ఎక్స్రేలో, అంటే లేకపోతే యాంజియోగ్రామ్లో, అది కాల్షియం ఉన్నట్టు అనమాట. అది కాల్షియం కనుక ఎక్కువగా ఉంటే, అంటే పొడవుగా ఉన్నా లేకపోతే 360 డిగ్రీస్ రక్తనాళం చుట్టూ ఉన్నా కూడా అది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. 70 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఇది కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంటే మామూలుగా స్టెంట్ వేసేద్దామని తీసుకుంటారు. స్టెంట్ వేసేద్దామని తీసుకున్న తర్వాత ఆ కాల్షియం అధికంగా ఉందంటే బెలూన్స్ పగిలిపోవడము, కొన్నిసార్లు రక్తనాళం పగిలిపోవడము, తద్వారా ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే ఆ కాల్షియంని ముందే చూడగలిగితే, ఆ కాల్షియంని ముందే నిర్ధారించగలిగితే ఆ కాల్షియంని క్లీన్ చేయడానికి ఎక్స్ట్రా పరికరాలు వాడుకోవచ్చు. ఆ ఎక్స్ట్రా పరికరాల్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అసలు ఫస్ట్ ఏముంటాయి ఎక్స్ట్రా పరికరాల్లో? హై ప్రెషర్ బెలూన్స్, ఇవి అందరికీ చేస్తాం అనమాట. నాన్ కంప్లైంట్ బెలూన్స్ అని ఉంటాయి. అవి కాకుండా స్కోర్ ఫ్లెక్స్ బెలూన్స్ అని, అట్లాగే వోల్వరిన్ కటింగ్ బెలూన్స్ అని ఉంటాయి. అంటే బెలూన్ సహాయంతో వాటిని కట్ చేసి ఆ కాల్షియంని కట్ చేసి ఆ తర్వాత స్టెంట్ వేయడానికి ట్రై చేస్తాం. కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ కాదు. అలాంటప్పుడు వర్కౌట్ కానప్పుడు ఇంకొక 2 అథిరెక్టమీ డివైజెస్ అని ఉంటాయి. అథిరెక్టమీ డివైజెస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి రోటాబ్లేషన్ అని, అంటే ఒక బర్ర ఉంటుంది అనమాట. ఆ బర్ర ఏంటంటే మనకి చిత్రిక పట్టినట్టుగా ఆ కాల్షియం మొత్తాన్ని స్క్రేప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది రొటేషనల్గా తిరుగుతూ బయటికి లోపలికి వస్తుంది కాబట్టి దాన్ని రొటేషనల్ అథిరెక్టమీ అని అంటారు అనమాట. అట్లా మనం బర్రతో దాన్ని కాల్షియం క్లీన్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత స్టెంట్ వేసుకున్నట్టయితే స్టెంట్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇంకొకటి ఆర్బిటల్ అథిరెక్టమీ అని ఉంటుంది. ఆర్బిటల్ అథిరెక్టమీ ఇంకా మంచి టూల్. దాంతో ఏంటంటే ఇలా రొటేట్ అవుతూనే కాల్షియంని ఇలా కట్ చేసుకుంటా స్క్రేప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది అంటే ఇట్లా బర్స్తో దాన్ని చేయకుండా ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆర్బిటల్ అథిరెక్టమీ కూడా సేఫ్గానే మనం చేసుకోవచ్చు. కాకపోతే వీటన్నిటికన్నా కూడా సేఫ్ ఇదేంటంటే శబ్దంతోనే మనం కాల్షియంని ట్రీట్ చేయటం. ఇది అద్భుతమైన రెవల్యూషనరీ కాన్సెప్ట్.
దీని ప్రకారం మనం సేఫ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక బర్స్ అనుకున్నాం కదా, ఆ బర్స్తో దాన్ని హై ప్రెషర్లో క్లీన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మళ్ళీ పర్ఫరేషన్ రావడం కానివ్వండి, రక్తనాళం గోడల్లో పగుళ్ళు ఏర్పడటం కానివ్వండి, కొన్నిసార్లు స్లో ఫ్లో రావడం, అంటే మనం రక్తనాళం ఓపెన్గానే ఉంటుంది, బ్లడ్ ఫ్లో కిందకి వెళ్ళదు. ఎందుకంటే అది కాల్షియం చిన్న చిన్న పల్వరైజ్ అయిపోయి ముక్కలైపోయి చిన్న చిన్న రక్తనాళాలకు వెళ్ళిపోయి ఆగిపోయింది అనుకోండి, మన రక్తనాళం బాగానే ఉన్నా కూడా రక్త ప్రసారం కిందకి బాగా జరగదు. దాన్ని స్లో ఫ్లో అంటారు, డేంజరస్ థింగ్ అనమాట. సో ఇవన్నిటికీ లేకుండా ఉండటానికి అప్పుడు శబ్దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఒక కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళనే షాక్ వేవ్ కంపెనీ అంటారు. ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయిన షాక్ వేవ్ కంపెనీ ఇప్పుడు $1 బిలియన్ వాల్యుయేషన్లో ఉంది. ఆ షాక్ వేవ్ కంపెనీ వాళ్ళు తయారు చేసింది ఏంటంటే, సింపుల్గా వాళ్ళు ఒకటే ఆలోచించారు, అసలు ఈ రక్తనాళం గోడలో స్టోన్స్ లాగా ఉన్నాయి కదా, ఇంకెవరైనా స్టోన్స్ మెడికల్గా ట్రీట్ చేస్తున్నారా? మీరు అనుకుంది కరెక్టే. కిడ్నీ స్టోన్స్ వాళ్ళు ఆల్రెడీ వాడుతూనే ఉన్నారు. వాళ్ళు శబ్దాన్ని ఉపయోగించి ఆ శబ్దాన్ని బ్లాస్ట్ చేస్తూ ఆ కిడ్నీ స్టోన్స్ని పగలగొడుతూ ఉంటారు. ఆ టెక్నాలజీని గుండెకి వాడితే ఎలా ఉంటుంది అన్న ఐడియాతోనే వచ్చింది ఈ షాక్ వేవ్ లిథోట్రిప్సీ. దీన్ని IVL అంటారు, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటారు. మన కిడ్నీలో కూడా లిథోట్రిప్సీ అని అంటారు, ఇక్కడ కూడా లిథోట్రిప్సీ అంటారు. ఇది ఇంట్రావాస్కులర్ అంటే రక్తనాళం లోపల చేసే లిథోట్రిప్సీ అనమాట. అది చేసేది ఇవాళ మీకు ఆ మెషిన్ అది చూపిస్తాను. ఎందుకంటే ఈ షాక్ వేవ్ అనే కంపెనీ ఉంటుంది, దీని నుంచి వస్తుంది అనమాట IVL అనేది. ఇది మెషిన్. వాళ్ళ మెషిన్తో పాటుగా మనకి ఇక్కడ నుంచి ఒక పైప్ వస్తుంది. ఇట్లా ఈ పైప్ ద్వారా ఇక్కడ మనం ఈ క్యాథెటర్ని కనెక్ట్ చేస్తాం. బెలూన్ ఉంటుంది, ఆ బెలూన్ని కనెక్ట్ చేసేసి ఆ బెలూన్ ఏం చేస్తామంటే రక్తనాళం లోపలికి పంపిస్తాం. రక్తనాళం లోపలికి ఒకసారి పంపించిన తర్వాత దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనుక నొక్కి పట్టుకుంటే అది షాక్స్ ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి 10 షాక్లు ఇస్తుంది. అట్లా 8 సార్లు ఇచ్చేది ముందు అందుబాటులో ఉండేది. అంటే 80 షాక్స్ వస్తాయి. ఇచ్చిన ప్రతిసారి కాల్షియం పగులుతూ ఉంటుంది. అంటే నార్మల్గా ఒక బెలూన్ని మనం ఎక్స్పాండ్ చేసామనుకోండి 30 అట్మాస్ఫియర్స్ వరకు వస్తుంది. ఈ శబ్దంతో దీన్ని బ్లాస్ట్ చేస్తే 50 అట్మాస్ఫియర్స్ ప్రెషర్ వరకు వస్తుంది. దీంతో పాటుగా ఏం చేస్తుందంటే సాఫ్ట్ టిష్యూ మీద ఎఫెక్ట్ లేకుండా ఓన్లీ కాల్షియం మీద, అంటే రాయి మీదే ఉంటుంది ఎఫెక్ట్, మిగతా రక్తనాళం మీద ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి అది సేఫ్గా ఉంటుంది అనమాట. అట్లా ఒక్కొక్క పల్సు 0.7 సెకండ్స్ ఉంటాయి. అన్ని ఆ సెలైన్ నుంచి బ్లడ్లోంచి అవి ట్రావెల్ చేస్తా ఆ కాల్షియంని బ్రేక్ చేసి అటు ఇటు తిరుగుతాయి అనమాట. అంటే జస్ట్ ఒక పైప్ ఊహించుకోండి, రక్తనాళం గోడ, దాని నిండా రాయి ఉంది, చుట్టూ రాయి ఉంది అనుకోండి. ఇక్కడ నుంచి మనం సౌండ్ వేవ్ బ్లాస్ట్ పంపించినప్పుడు ఇటు వెళ్ళి ఆ రాయికి తగిలి మళ్ళీ ఇటు వచ్చి ఈ రాయికి తగిలి ఇటు వెళ్తుంటుంది అనమాట. అది వెళ్ళినప్పుడల్లా అది పేలుస్తూ ఉంటుంది, టప్ టప్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ పేల్చినప్పుడు వచ్చే సౌండ్తో అది స్లోగా ఆ రక్తనాళంలో గోడలో ఉన్న కాల్షియంలో క్రాక్స్ వస్తాయి. ఆ క్రాక్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం దాన్ని బెలూన్ చేసుకొని స్టెంట్ కనుక వేస్తే అది శుభ్రంగా రక్తనాళం క్లీన్ అయిపోతుంది. దీన్ని 2021లో అమెరికాలో గుండె రక్తనాళాలకి అనుమతి ఇచ్చారు. ఇది మొదటి జనరేషన్. ఇదిలో C2+ అని ఇంకో క్యాథెటర్ తర్వాత వచ్చింది. అప్పుడు దీంట్లో 120 పల్సెస్ ఉంటాయి. ఇందా మనం అనుకుంది 80 కదా, ఇప్పుడు దీంట్లో 120 పల్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక ఈ స్టడీస్ ప్రకారం ఇంకా కొత్తవి వస్తున్నాయి. అంటే ఇప్పుడు బెలూన్ క్రాస్ అయితే కదా మనం ఇవ్వగలిగేది. ఇప్పుడు జావెలిన్ అని షాక్ వేవ్ వాళ్ళదే కొత్తది వచ్చిందనమాట. ఆ జావెలిన్ అనేది ఇప్పుడు మీరు క్రాస్ కాకపోయినా, బెలూన్ వెళ్ళకపోయినా కూడా ముందుకి షాక్ వేవ్ ఇచ్చి ముందుకి కాల్షియంని బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ కొత్త టెక్నాలజీతో మనం కొరకరాని కొయ్యలుగా ఉండే రక్తనాళాలకి మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి, యాంజియోప్లాస్టీ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రోటాబ్లేషన్తో IVLతో మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే గుండె రక్తనాళం పర్ఫరేషన్ అయ్యే అవకాశం IVLతో చాలా తక్కువ ఉంటుంది, 0.3% వరకే ఉంటుంది అనమాట. ఆ డైసెక్షన్ రావడం కానివ్వండి, స్లో ఫ్లో రావడం కానివ్వండి 1% కన్నా తక్కువగా ఉంటుంది. అందులో మనకి ఇది చేయటానికి రోటాబ్లేషన్ కానీ ఇది రోటాబ్లేషన్ కానీ ఆర్బిటల్ ఎథరెక్టమీ కానీ చేయడానికి బాగా సీనియర్స్ మేము మాత్రమే కొంతమంది చేస్తుంటాం. ఈ IVL అనేది కొత్తగా వచ్చిన కార్డియాలజిస్టులు కూడా చేసేయచ్చు, ఈజీ. ఎందుకంటే ఆ బెలూన్ పంపించడం, నొక్కి పట్టుకోవడం, అంతే, పెద్దగా చేయాల్సిన అవసరం లే. కాబట్టి ఇది ఈజీగా చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మరి ప్రాబ్లం ఏంటి? కాల్షియం ఉన్నారు, ఒక 25% మంది కాల్షియం ఉంటుంది. ఉన్న వాళ్ళందరికీ ఇది చేస్తే కనుక రిజల్ట్ బాగుంటుంది, రీబ్లాక్ కానీ క్లాట్ కానీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, మరి అందరికీ వాడచ్చు కదా అని అంటే ప్రాబ్లం ఏంటంటే ఇది బాగా కాస్ట్లీ. ఇప్పుడు ఈ C2+ అనే క్యాథెటర్ ఉంది చూసారా, దీని మీద ఇక్కడ మీకు కాస్ట్ కనబడుతుందో లేదో, ఇక్కడ 3,75,000 ఉంటుంది ఇది ఒక క్యాథెటర్. అంటే ఒక 120 పల్సెస్ మనం ఇచ్చి తీసేసామంటే ఇక మళ్ళీ అది వాడటానికి పనికిరాదు. ఒక్కసారి యూజ్ చేస్తే
3,75,000 ఖర్చు అవుతుంది అనమాట. సో దాంతో ప్రాబ్లం ఏంటంటే రక్తనాళం పైనుంచి కింద దాకా ఉందనుకోండి, మొత్తం కాల్షియం ఉందనుకోండి, ఈ సైజు ఒక బెలూన్ సైజుతోనే వస్తుంది అనమాట. అంటే రెండో బెలూన్ తీసుకోవాలనుకోండి ఇంకొక 3,75,000 పెట్టాల్సి ఉంటుంది. అందుకని చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అనమాట ఇది. అది అమెరికాలో అనుకోండి ఇదే ట్రీట్మెంట్ 8,50,000 అవుతుంది. ఇక్కడ ఇండియాలో 3,50,000 to 3,70,000 అవుతుంది. స్టిల్ ఇదేంటి యాంజియోప్లాస్టీ ఖర్చు కన్నా ఎక్కువ. ఇప్పుడు ఒక 2 లక్షలు మనం యాంజియోప్లాస్టిక్ అవుతుంది అనుకోండి, ఈ 2 లక్షలు ప్లస్ 3.5 లక్షలు అయ్యేటప్పటికి 5.5-6 లక్షలు అయిపోతుంది ఒక రక్తనాళాన్ని మనం ట్రీట్ చేయడానికి. అందుకని ఈ కాస్ట్ కోసమని ఇంకా ఐవీఎల్ బెలూన్స్ ఎక్కువ వాడట్లా. కాకపోతే ఈ ప్రైస్ కనుక కొంచెం తగ్గితే ఇక డెఫినెట్గా ఇది ఎక్కువ మంది వాడుకోవచ్చు. ఇండియాలో కూడా కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి, ఇలాంటి షాక్ వేవ్ దీనిలాగానే మెకానిజం పెట్టుకొని వస్తున్నాయి. కానీ అవి ఇంకా కూడా ఇవి ఇంకా ఖర్చు తగ్గాల్సిన అవసరం ఉంది, వాటిని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంకొక 2-3 విషయాలంటే ఎప్పుడు వాడాలి ఖచ్చితంగా అంటే, కాల్షియం బాగా ఎక్కువ ఉందనుకోండి, ఐవీఎల్ వాడి మనం స్టెంట్ చేస్తే రిజల్ట్ ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది. అందుకని ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకపోతే కాల్షియం కనుక ఎక్కువగా ఉంటే కనుక మనం ఐవీఎల్కి వెళితే ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అని ఉంటుంది. మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం దాని గురించి, లోపల నుంచి రక్తనాళాన్ని చూడటం అనమాట. అలా లోపల నుంచి రక్తనాళాన్ని చూసేటప్పుడు కాల్షియం కనుక 360 degreesలో కానీ అబౌట్ 270 degrees అంటే చుట్టూ మొత్తం కాల్షియం ఉన్నా కూడా, డెప్త్ కాల్షియం ఎక్కువ ఉన్నా కూడా, లెంగ్త్ కాల్షియం ఎక్కువ ఉన్నా కూడా ఐవీఎల్ బెలూన్ ఉపయోగిస్తే రిజల్ట్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అది అంత లేదనుకోండి, 360 degrees లేదనుకోండి, అవాయిడ్ చేసి బెలూన్స్తో చేసుకుంటే మనకి కాస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఆ కాస్ట్ తగ్గించుకోవడానికి తప్ప ఐవీఎల్ అనేది ఖచ్చితంగా మనకి అవసరము, దాంతో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ కనుక కాల్షియం ఎక్కువ ఉంటే, ఇంకొక వైపు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకపోతే, డాక్టర్స్ ఐవీఎల్ కనుక అడ్వైజ్ చేస్తే సేఫ్గా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ పల్సాట్ సెంటర్లో మనం కాల్షియం ఎక్కువగా ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ అఫోర్డబిలిటీ బట్టి ఈ షాక్ వేవ్ బెలూన్ ఉపయోగించి ఐవీఎల్ ఉపయోగించి యాంజియోప్లాస్టీ చేస్తుంటాం. ఇది ఒక అద్భుతమైన టెక్నికల్ ప్రక్రియ కాదు. ఇంకా రోటా అబ్లేషన్ చేయడానికి, తర్వాత ఆర్బిటల్ అథెరెక్టమీ చేయడానికి ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువ కావాలి. అది కూడా చేస్తాం. కానీ ఇది ఈజీగా కాంప్లికేషన్స్ లేకుండా పేషెంట్కి ఆ కాల్షియం క్లియర్ అయిపోయి రక్తనాళం బాగా ఉండే అవకాశం ఉంటుంది. మీకు గనక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.